ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అభిమానులు ఉన్న జట్టులలో ఆర్సీబీ ఒకటి. కాని ఒక ప్రశ్న మాత్రం ప్రతి సీజన్లో వినిపించేది. ఇంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా ఆర్సీబీ ఎందుకు కప్ గెలవలేకపోయింది? క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న ట్రోఫీ మాత్రం అందలేదు. కాని ఒక్కసారిగా ఆర్సీబీ పూర్తిగా మారిపోయింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంది. ఒక స్టార్ టీం నుంచి ఒక కంప్లీట్ ఛాంపియన్ టీంగా మారింది. అసలు ఆ మార్పు ఎలా వచ్చింది? గతంలో ఎక్కడ తప్పు జరిగింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గతంలో ఆర్సీబీ ఎందుకు ఫెయిల్ అయ్యేది? 2009లో ఫైనల్కు వెళ్ళింది. 2011లో మరోసారి ఫైనల్ ఆడింది. 2016లో విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ ఆడాడు. 973 పరుగులు చేశాడు. 4 సెంచరీలు కొట్టాడు. అయినా ట్రోఫీ మాత్రం రాలేదు. ఎందుకంటే సమస్య ఒక్క ప్లేయర్లో కాదు, మొత్తం టీం స్ట్రక్చర్లో ఉంది. ఆర్సీబీ అంటే బ్యాటింగ్ మాత్రమే. గత 17-18 సంవత్సరాలు ఆర్సీబీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఒక్కటే: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లుకి ఆడారు. వాళ్లు ఆడితే మ్యాచ్ గెలిచేది. వాళ్లు ఫెయిల్ అయితే మొత్తం టీం కూడా ఫెయిల్ అయ్యేది. అంటే టీం మొత్తం ముగ్గురు స్టార్ ప్లేయర్ల మీదే ఆధారపడేది. ఒక ఛాంపియన్ టీం ఎప్పుడూ ఇలా ఉండదు. అసలు సమస్య బౌలింగ్లోనే ఉంది. లో 200 పరుగులు చేయడం మాత్రమే సరిపోదు. ఆ స్కోర్ను కాపాడుకోవాలి కూడా. అక్కడే ఆర్సీబీ ఎన్నో సంవత్సరాలు వెనుకబడింది. యుజ్వేంద్ర చాహల్ లాంటి ఒక బౌలర్ మాత్రమే సంవత్సరాల పాటు నిలకడగా ఆడాడు. కాని అతనికి తోడుగా ప్రతి సీజన్లో మ్యాచ్లు గెలిపించే బౌలింగ్ యూనిట్ ఉండేది కాదు. డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చేవారు. వికెట్లు తీయాల్సిన సమయంలో వికెట్లు రావు. చిన్న స్కోర్లను కూడా డిఫెండ్ చేయలేక ఎన్నో మ్యాచ్లు ఓడిపోయింది. అందుకే స్టార్ బ్యాటర్లు ఉన్న ట్రోఫీ మాత్రం దక్కలేదు. 2024లో మొదలైన అసలు మార్పు. 2024 సీజన్ను గుర్తు చేసుకోండి. ఒక దశలో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో దాదాపు చివర్లో ఉంది. ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపించాయి. కాని అక్కడి నుంచే కథ మారింది. జట్టు వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ట్రోఫీ గెలవకపోయినా 6 విజయాలు ఒక విషయం నిరూపించాయి: ఈ టీంలో ఛాంపియన్ అయ్యే సామర్థ్యముంది. అదే నమ్మకం తర్వాతి సీజన్కు పెద్ద బలం అయింది. గతంలో వేలంలో పెద్ద పేర్ల కోసం వెళ్లేవారు. కాని ఇప్పుడు కోచింగ్ స్టాఫ్ పూర్తిగా కొత్త ప్లాన్తో వచ్చింది. స్టార్ ప్లేయర్లతో కాదు, కంప్లీట్ టీంతో కప్ గెలవాలి అనే ఆలోచనతో ప్రతి పొజిషన్కు సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేసింది. అదేని పూర్తిగా మార్చేసింది. బ్యాటింగ్లో వచ్చిన పెద్ద మార్పు. ఈసారి టాప్ ఆర్డర్ మాత్రమే కాదు, మొత్తం బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపించింది. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ తన అనుభవంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ మధ్య ఓవర్లలో మంచి భాగస్వామ్యాలు నిర్మించారు. చివర్లో జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి ఫినిషర్లు మ్యాచ్ను ముగించే బాధ్యత తీసుకున్నారు. గతంలో టాప్ ఆర్డర్ అవుటైతే మ్యాచ్ అయిపోయేది. ఇప్పుడు మాత్రం ప్రతి స్థానంలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ని ఛాంపియన్గా మార్చింది బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ అనుభవంతో కీలక వికెట్లు తీశాడు. జోష్ హేజిల్వుడ్ ప్రపంచ స్థాయి బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేశాడు. యస్ దయాల్ ఒత్తిడి సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సుయస్ శర్మ, కృణాల్ పాండ్యా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. యువ బౌలర్లు కూడా తమ అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారు. గతంలో బౌలింగ్ బలహీనంగా ఉండేది. ఇప్పుడు అదేకి అతిపెద్ద బలం అయింది. రజత్ పాటిదార్ నాయకత్వం. ఒక మంచి టీంకు మంచి కెప్టెన్ కూడా అవసరం. రజత్ పాటిదార్ చాలా ప్రశాంతంగా కెప్టెన్సీ చేశాడు. ఏ బౌలర్ను ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు అటాకింగ్ ఫీల్డ్ పెట్టాలి, ఎప్పుడు డిఫెన్సివ్గా ఆడాలి అనే విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. బ్యాటింగ్లో కూడా ముందుండి జట్టును నడిపించాడు. ఆర్సీబీ నేర్చుకున్న అతిపెద్ద పాఠం: 18 సంవత్సరాల ఓటములుకి ఒక విషయం నేర్పించాయి: స్టార్ ప్లేయర్లు మ్యాచ్లు గెలిపిస్తారు, కానీ
ట్రోఫీలు గెలిపించేది పూర్తి టీం మాత్రమే. అందుకే ఈసారి ఒక్క కోహ్లీ మీద ఆధారపడలేదు. ఒక్క స్టార్ బ్యాటర్ మీద ఆధారపడలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో సమతుల్యమైన జట్టును నిర్మించారు. అదే వాళ్ల విజయానికి అసలు కారణం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన క్రికెట్ విశ్లేషణలు, ఐపీఎల్ అప్డేట్స్, రికార్డులు, ఫ్యాక్ట్స్ మరియు మ్యాచ్ రివ్యూల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్.